యొక్క గురుస్వామి చెప్పిన ప్రకారము తాను వచ్చేలోపుగా ఈ యొక్క పూలవనానికి నీళ్లు పోసుకుంటూ నేను ఉండేదని కాక. జయ సద్గునాథ్ మహారాజ్కి జగదీశ వీర బ్రహ్మం జగమేల పర బ్రహ్మం 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 జగదీశ వీర బ్రహ్మం తల సీత నిన్ను గోరి తలి జగదీశ వీర బ్రహ్మం జగమేల పర బ్రహ్మం జగదీశ వీర బ్రహ్మం జగమేల పర బ్రహ్మం జగదీశ వీరయాని తలసీతి నిన్ను గోరి తలిరంగ వీరయాని తలసీతి నిన్ను గోరి గురుదైవమే నీ వనసు పరమాత్ముడ నీ వనసు గురుదైవమే నీ వనసు పరమాత్ముడ నీ వనసు పరమాత్ముడ నీ వనసు స్వామి చెప్పిన ప్రకారమే ఈ యొక్క పూలవనం లోపల నీళ్లు పోసుకుంటూ ఉంటదాం. హరి ఓం హరి ఓం. ఈ మఠం నుంచి కాకు ఈ అంత ముట్టుడు చీ ముట్టుడు అన్న ముట్టుడు అని పలుకుతున్నారా? అంతేకాదు నువ్వు ఆ యొక్క ముట్టు యొక్క భావము తెలియరా అన్న? జయ సద్గురు మహారాజ్కి నేను వివరంగా చెప్తాను వినండి. జయ సద్గురునాథ్ మహారాజ్కి ముట్టు ముట్టనే దాడు ముట్టరాగనే దాడు ముట్టు ముట్టనే దాడు ముట్టరాగనే దాడు ముట్టు ముట్టనే
మీరు అన్న ముట్టు స్వభావం నేను పూర్తిగా తెలుసు కదా. అల్లా అన్న హరి అన్నను గాని ఆ యొక్క స్వామి స్మరణ ఒకటే కదా అన్న. నన్ను మన్నించి వదిలిపెట్టండి. కదా అయినను నా యొక్క గురుస్వామి అత్యంత వరకు ఈ యొక్క పులవనంలో నీరు పోసుకుంటూ ఉండదాను. జగదీశ వీర బ్రహ్మం జగమేల పర బ్రహ్మం జగదీశ వీరం జగమేల పర బ్రహ్మం జగదీశ వీర బ్రహ్మం పరమాత్ముడని వలకు పలికేల నాదు నోట 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 मेरी नयति से कोई मौसम 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 राजा नवैया करे बुनो तुझे कुलम मुक्ता నా పేరు ఉన్నది బై బీరు సాహెబ్. నీ పేరు ఉన్నది బీర్ సాహెబ్ తెలిసింది. జరిగిందా? నా భార్య పేరు ఉన్నది బై ఆదాంబి. నీ భార్యకి ఉన్నది ఆదాంబి. ఆదాంబి మరి అది ఆమె ఎక్కడ ఉంది? మాది ముడిమాల గ్రామం బై. నీది ముడిమాల గ్రామం బై. మాది కొడుకు పేరు ఉన్నది సాహెబ్ సిద్ధయ్య. సిద్దికు. సిద్దికు. నీ కొడుకు పేరు సిద్దికు. సిద్దికు. మాది ముడిమాల గ్రామం. మీది ముడిమాల గ్రామం. అవు. నా కొడుకు 5 రోజులు ఇంతవరకు రాలేదు బై. బడికి పోయిన పిల్లగాడు ఇంతవరకు రాలేడా? రాలేదు. ఎక్కడ చూసినా కనబడలేదు. మరి వెతికి వెతికి చూస్తాను. అరే సిద్ధి थोड़े बेटा अरे अल्लाह ఏడా చూసినా లేడు. అరే అల్లా ఎక్కడ పోతివి సీతో
5 రోజుల నుండి అన్నము లేదు ఎక్కడా చూసినా కనబడలేదు కదా.
ఓ మంత్రి వాడియా, నా యొక్క నామము నా యొక్క పట్టణము అడుగుతుంటివా? నా యొక్క నామము అనగా ఆదంబి అందరు, పేరు అనగా పీరు సాహెబ్ అందరు, కుమారుడు గలడు. ఒక కుమారుడు. అవును కదా. ఈ గ్రామము ముడిమాల గ్రామము. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు తను? ఓ మంత్రి వాడియా, నా యొక్క కుమారుడు 5 దినములు ఆయన పాఠశాల నుండి రాక. పడిపోయాడు. అవును కదా. 5 దినముల నుండి అగుపడము లేకుంటే ఉండేను. అతని వెతులాటకై ఈ యొక్క 5 దినములు వెతుకుతూ ఉంటుంది కదా. ఎక్కడ చూసినా కనపడతాడు. ఎక్కడ చూసినా కనపడతలేడు. అతని కొరకై వెతుకుతూ ఉంటుంది. సరే వెతుకమ్మా, వెతుకు. ఓ కుమారా నాయన, 5 దినములు ఆయన కదా. ఎక్కడుంటివి నాయన, ఎక్కడుంటివి నాయన? ఎడియా గిన్నెల్లో పాలారావో సిద్ధయ్య 5 దినములు ఆయన కనబడక ఎక్కడున్నావు నాయన?
ఒక్కసారి నా కళ్ళు కనిపించిన గాని ఈ కన్న తల్లి పేరు బంధము ఎంత అర్థం ఉంది కదా నాయన, ఒక్కసారి అగ్నించుకు కదా. కొంచెం దూరం వెళ్ళి ఇంకా వెతికేదా. ఓ కుమారా నాయన, ఎక్కడున్నావు నాయన, ఎక్కడున్నావు నాయన, నా యొక్క కుమార్తె మీకు అనిపించనా? ఎంత వెతికినా కానీ నా యొక్క కుమారుడు ఎక్కడున్నా చూపించము కదా, ఇంకా వెతుకుతాము కదా. గిన్నెల్లో ఎన్నారో ఏకాంబర యోగి అంటారు. అడవి లోపలే తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు ఎరుగుతూనే ఉంటారా? మరి బ్రహ్మంగారి మఠం నుంచి మా ఇంటికి పోతున్నాం. పోతున్నావా?
ఏడా చూసినా కొమ్మ మా బుద్ధి కనబట్టలేదు కదా. బ్రహ్మం బ్రహ్మము బ్రహ్మం మహారాజ్ సాహెబ్ గారు అక్కడ నుంచి ఎవరు బ్రహ్మం బ్రహ్మం అనుకుంటా వస్తున్నాడు. ఎదురుపోయి మన యొక్క కొడుకు జాడలు అతనికి తెలియలేమో. అడుగుదాం పద. అడుగుదాం పద. ఓ స్వామి సలాం సలాం మహారాజ్. బ్రహ్మం 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 అంటున్నారు స్వామి. మా కొడుకు కూడా బ్రహ్మం బ్రహ్మం అంటున్నారు. మీకు ఎక్కడైనా అనిపించినాడా? మీకు ఎక్కడైనా అనిపించిన సోమాకు చెప్పండి. మీ కొడుకు పేరు ఏం పేరు? నా యొక్క కొడుకు పేరు సిద్ధికి అంటారు. ఇది ఎంత చక్కని కుమారుని అన్నారు. పేరు సిద్ధయ్య. అవును కదా. అది చూపెట్టమ్మా అక్కడ. మహారాజ్ పుణ్యం పుణ్యం. జగదీశ వీర బ్రహ్మం జగదేల పర బ్రహ్మం జగదీశ జగమేల పర బ్రహ్మం జగదీశ వీర బ్రహ్మం జగదాంతరిందు రావాలి వాడనందు కోవాలి తల్లిదండ్రి నీవయాని తలసీసి నిన్నెమూని తల్లిదండ్రి నీవయాని నా యొక్క గురుస్వామి ఇక వచ్చే సమయం ఆసన్నమైనది. ఇప్పుడు ఈ యొక్క పూలవరానికి ఇంకనూ నీళ్లు పోసుకుంటూ ఉండదని కాక ఎన్ని చెప్పినా కానీ ఇంతలో నిన్ను మెడలు పట్టి బయటకు వెళ్ళబట్టేదాన్ని. అన్నలారా నన్ను దూదేపుల కులహీనుడని అవును మతం నుంచి వెళ్ళగొట్టున్నారా తండ్రి? ఈ యొక్క కులము యొక్క మహిమ నేను చెప్పేదాన్ని వినుము. జయ సద్గునాథ్ మహారాజ్కి. ఏ కులమని నన్ను వివరం బడిగితే ఏమని తెలుపుదులో కులకు ఏ కులమని నన్ను వివరం బడిగితే ఏమని తెలుపుదులో కులకు లోకులకు పటుగా కులకు ఈ దుష్టులకు దుర్వాటులకు లోకులకు పలువాకులకు ఈ దుష్టులకు దుర్వాటులకు లోకులకు పలువాకులకు ఈ దుష్టులకు దుర్వాటులకు లోకులకు పలువాకులకు
గోవిందాయని ముందుగా తీసుకొని గోవిందాయని ముందుగా తీసుకొని మదిమిత దుక్కు దుక్కుమని దూరే కులకులనే నా కులము ఏ కులమని నన్ను ఎవరములాడితే ఏమని తెలుపుదులో కులకు లోకులకు పలుగా కులకు ఈ దుష్టులకు దుర్మార్గులకు లోకులకు ఈ కాకులకు దుష్టులకు దుర్మార్గులకు ఏకిన ఏ కులు పీకిన బిందెలు 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 లోకమెల్ల ఒక పాకము చేసి లోకమెల్ల ఒక పాకము చేసి రొమ్మున లక్ష్మి సీర కట్టుకొని లక్ష్మీనా కలవంగల్ చక్కని సిరి పాపెడ తీసియు చక్కని సిరి పాపెడ తీసియు ఆనందమైన సాల్వ తప్పుకొని నిండియున్నదే నా కులము ఏ కులమని నన్ను వివరములు అడిగితే ఏమని తెలుపుదులో కులకు లోకులకు పలుగా కులకు ఈ దుష్టులకు దుర్మార్గులకు లోకులకు ఈ కాకులకు ఈ దుష్టులకు దుర్మార్గులకు అన్నలారా ఈ కులము యొక్క స్వభావం మీకు తెలుపుతుంది ఇక నన్ను కనికరించి ఈ మఠము నన్ను ఉంచి మీ యొక్క అన్నదమ్ములలో ఒక తమ్మునిగా నన్ను ఆదరించండి అన్న వెళ్ళిపోవాలి కంచి ఆహా. ఇంత వేడుకున్నాను కానీ నా మీద దయరాదా అన్నలారా వెళ్ళి మమ్మల్ని వెళ్ళు ఏది ఏమైనా నా యొక్క గురుస్వామి అత్యంత వరకు నేను ఈ కులవరములోనే ఉండేదాన్ని సరే మన బావ ఓ కుమారా, నాయన సిద్ధయ్య, ఎక్కడ సాహెబ్ గారు, ఓ పీర్ సాహెబ్ ఆనంద్ గారు. అక్కడే ఉన్నాడు కదా మన మీ కుమారుడు కుమారుడు. అక్కడే ఉన్నాడు చూడు రా. ఓహో నాయన సిద్ధయ్య, అమ్మా నాయన ప్రీతా కుమారా కుమారా, అంత అన్యాయనా? కుమారా భక్తి కాదేనా? అవును కదా నాయన నాయన కుమారా. దినం రాయ దూరం ఎట్లా వస్తుంది నాయన చెప్పకుండా ఇందు వచ్చింది కదా అమ్మా బాబు ఆ రోజు నేను పాఠశాలకు రాగా నా యొక్క ప్రాణమంతా అలసి కులిసి ఒక చెట్టు కింద పడుకున్నంతలో నా యొక్క గురుస్వామి నా కళ్ళకు వచ్చి నాయన సిద్ధయ్య నా యొక్క మఠముకు రమ్ము నా యొక్క సేవ చేయడానికి రమ్ము అని అనగా పాఠశాల వదిలి ఈ యొక్క మఠములకు చేరుకుంటే తండ్రి ఏమి నాయన మన యొక్క కులం విడిచిపెట్టి ఈ యొక్క హిందూ మన కులంలో చేరుతాయా మతం ఉండగా మనకి హిందూ మతం ఎందుకు నాయన అమ్మా ఇన్ని రోజుల నుండి నేను ఏకాకినై ఉంటే మీరు అమ్మా నాన్న మీరు కలవగానే నాకు నిద్రచ్చినట్టుగా అవుతుంది కాసేపు మీ బొడి లోపల నేను పండుకుంటానమ్మా పడుకోము నాయన అమ్మా కలగంటినే ఓయమ్మ బాబు నేనెటువంటి కలగంటినే కలగంటినే అయ్యో కలగంటి కనుగంటి
యొక్క వణి లోపల పడుకున్నంత లోపల ఆ యొక్క శ్రీ వీరభద్ర స్వామి పాదములు నమ్మినట్టుగా నాకు కలవచ్చను కదా. నేను ఏమి చేయను తండ్రి, నేను ఆ యొక్క పాద పూజనే చేస్తున్నాను నేను. నాయన ఏమి పలుకు చిట్టిది? ఓ నాయన సిద్ధయ్య, మన మమ్మదీరము ఇక్కడ ఉండకూడము నాయన. మన ప్రభుత్వ చూస్తే మనకు అది కాదు కదా మన మతానికి మాట. జై ముదియాలాగి వరదురు మనది ముస్లిం కులము కదా. ఈ యొక్క హిందూ కులంలో చేరడం తగదు నాయన. మన యొక్క కుల గురువు చూసినట్టయితే మనకు మాట వచ్చును కదా నాయన. అవును నాయన, ఈ కులంలో మన యొక్క నవాబుల యొక్క పరిపాలన వడివడిగా సాగుతున్నది. అవును కదా. మన యొక్క కుల ప్రభులతో మాట మాట్లాడుతున్నావా తల్లి? అవును కదా. జయ సత్యనాథ్ మహారాజ్కి తల్లి నీలాగుతా పడనేలా, తల్లి నీలాగుతా పడనేలా, తల్లి నీలాగుతా పడనేలా, తల్లి నీలాగుతా పడనేలా, తల్లి పిల్లలు మాయలతో మనలందరూ తెలియరా. అమ్మ తల్లి నీలాగుతా ఎవరు తల్లిదండ్రి నీకు, ఎవరు నీకు తులస వర్గము, ఎవరు నీకు తోడు నీడ, ఎవరు నీకు అనాది బాంధవు. ఎవరు నీ ఆపదలెల్లా జిమ్మి రంజింపజేయువాడు, ఎవరు నీకు శంభుడే గదియు, ఎందుకు చింత తల్లిరో. తల్లి ఇంత మాత్రానికి చింతపడుట ఏల తల్లి. తల్లి తండ్రి కన్నా గురువే దైవము కదా తల్లి. ఆహా సాయం గారు, మన యొక్క కుమారుడు ఏమి మాటలు కనిపిస్తున్నాడు కదా. నీకు చెప్పినా కానీ ఇంటలేడు కదా. అవును కదా. జై ముత్యాలకి జై. ఆహా. మతము ఉండగా వేరే మతము పట్టుదగేలా, 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 మతము వచ్చిన వారికన్నా కవలా మతము కాదేమో. తండ్రి మన మతము ఉండగా మన హిందూ మతం ఎందుకు? మన మతము ఉండగా హిందూ ఆచారాలు ఎలా పాటించడం అంటున్నాం అవును కదా నాయన సత్య. ఓ తండ్రి గారు, మతమాని చెప్పుట మాటనికేలానే, మతమాని చెప్పుట మాటనికేలానే, మతమాని చెప్పుట మాటనికేలానే, మతమాని చెప్పుట మాటనికేలానే, మతము పట్టిన వారికి అందరికీ రాజా. ఎంత బాగా చెప్తున్నాడు.
దూరంతే గాని వేరు వేరు దేవుళ్ళు ఉండురటయ్యా. సత్యంబు తెలుసుకో అల్లాయనను గాని హరి అన్నను గాని అంతయు ఒకడే. వివిధ మతముల యందు వేరు వేరు పేర్లతో పిలుచుకుందరే గాని వేరు వేరు దేవుళ్ళు ఉండరు. అల్లా అన్న హరి అన్న అంతయు ఒక్కడే కదా తండ్రి. కుమార ఏమి పలుకుతుంటే ఆయన ఎందులకి ప్రేమ తెల్లే ఎందులకి ప్రేమ తెల్లే రాముల పుత్ర ఎందులకి ప్రేమ తెల్లే రాముల పుత్ర ఎందుకు నాయన ఈ యొక్క మతంలో ఉండుట వలదు నాయన మన యొక్క కులంలోకి వెళ్ళిపోదాం పదము. తల్లి మన యొక్క హిందూ మతం వదిలి మన యొక్క మహమ్మదీయ మతంలోకి పొలమంటారా తల్లి? ఎన్ని చెప్పినా కానీ కన్నా సంతుడాయ, ఎన్ని చెప్పినా కానీ కన్నా సంతుడాయ, ఎన్ని చెప్పినా కానీ కన్నా సంతుడాయ, ఎన్ని చెప్పినా కానీ కన్నా సంతుడాయ. జగదేవి మనవరం మొదలి మనజాడే. నీకు ఎన్ని విధములుగా చెప్పినా నా మాట వింటలేవు కదా తల్లి, నేను ఏమి చేయవాడా? సాహెబ్ గారు ఎన్ని విధంలో చెప్పినా గానీ తన యొక్క కుమారుడు వింటలేకుండానే కదా. ఈ బుద్ధి నీకు ఎవరు చెప్పి నాయన? అయ్యో పితాజీ నాకెవరు చెప్పినారంటున్నారు? బాలా వృద్ధులనటి పలుకులు నీకేలా, బాలా వృద్ధులనటి పలుకులు నీకేలా, బాలా వృద్ధులనటి పలుకులు నీకేలా, బాలా వృద్ధులనటి పలుకులు నీకేలా. కలగాయి మరులందరూ చదువుకుంటున్నారే. తండ్రి జరగవా కలగాయి మరులందరూ చదువుకుంటున్నారే. తండ్రి చిన్నవాడైన భక్త మాతాండేయుడు చేతులారంగ శివుని పూజించుచుండగా ఎప్పుడు వచ్చి పాదములచే బహుబాధలు పెట్టుచుండగా లింగమునందు శివుడు ఉద్భవించి చిరంజీవిని చేసే శీఘ్రముగా ఆ చిన్నవాడైన మార్కండేయుడు శివుని మెప్పించి భూమికి తీసుకురాలేదా తండ్రి?
ఓ సాహెబ్ గారు మీతో ఏమి పలుకుతుంటారు తల్లిదండ్రుల మాట తప్పునదరు మమ్మ. తల్లిదండ్రుల మాట తప్పునదరు మమ్మ. తల్లిదండ్రుల మాట తప్పునదరు మమ్మ. తల్లిదండ్రుల మాట తప్పునదరు మమ్మ. ఇల్లు వాకిలి విడిచిపెట్టి ఇల్లు వదలనమ్మ. తల్లిదండ్రులకి ఎదురు పలుకుతున్నావు కదా మనదు నాయన మన యొక్క కులగురు అయిన చూసినతో మనకు మాట వచ్చును కదా నాయన మన యొక్క కులగురులతో మాట వచ్చాను పలుకు కదా. జయ సత్యనాథ్ మహారాజ్కి. తల్లిదండ్రులు మాయ కగబంధములు మాయ. తల్లిదండ్రులు మాయ కగబంధములు మాయ. తల్లిదండ్రులు మాయ కగబంధములు మాయ. తల్లిదండ్రులు మాయ కగబంధములు మాయ. వెళ్ళిపోయే దారిలోను వెంటరారు అక్కడ. అమ్మ నడగవా. వెళ్ళిపోయే దారిలోను వెంటరారు ఎవరా. తల్లిదండ్రులు మాయ కగబంధములు మాయ. తల్లిదండ్రులు మాయ కగబంధములు మాయ. తల్లిదండ్రులు అన్న మాట శూన్యమే. వెళ్ళిపోయినాడు అక్కడ ఎవరు రారు కదా తండ్రి. ఇది మరచి ఉందిరా. ఎంత ఎన్ని చెప్పినా కానీ మన కుమారుడు మనకే చెప్తున్నాడు కదా. చిన్నవాడకు పుత్రయేనా నెత్తిన ఊరా. చిన్నవాడవు పుత్రయేనా నెత్తిన ఊరా. చిన్నవాడకు పుత్రయేనా నెత్తిన ఊరా. చిన్నవాడవు పుత్రయేనా నెత్తిన ఊరా. కొంచెం దగ్గర చిన్నవాడు నీకు ఇంటి బుద్ధులు ఎవరు చెప్పి ఏడ విషయం నాయన. నాకు ఎవరు చెప్పినా పలుకుతుంటివా తల్లి. ఏ సతులు మహారాజుకి. ధరణితి కడియాల పురమందు నెలకొన్న. ధరణితి కడియాల పురమందు నెలకొన్న. ధరణితి కడియాల పురమందు నెలకొన్న. ధరణితి కడియాల పురమందు నెలకొన్న. మరొకటి వీరబ్రహ్మం పరముల నటిని. తండ్రి నెరగవా. అయ్యో ధరణితి కడియాల పురమందు నెలకొన్న. ఓ తల్లిదండ్రులారా, నేను ఆ యొక్క చిన్ననాటి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి పాదం నేను నమ్మి ఉండి, ఒకవేళ నేను నిజంగా మీ కుమారుడైన అయినట్లుంటే ఈ యొక్క వీరబ్రహ్మం సన్నిధిలో నన్ను వదిలిపెట్టి వెళ్ళండి. నా మాట వినండి. కుమారా. ఆహా. మురియల్లాజీ ఎవరు ఇలాగు ఇతులు చెప్పిరి పుత్ర. 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 కుమారుడు గారు ఇక్కడ ఉన్నది
ఇది నువ్వు అనుకున్నట్టు కాదు, నీకెవరు చెప్పి ఉండివి, అందుకుగాను ఇక్కడ ఉంటివి గాని వలదు నాయన. మన యొక్క కుల గురువు చూసినట్టు మనకు మాట వచ్చును. ఓ తల్లిదండ్రులారా, నేను చిన్నవాడు నీకు ఎవరో చెప్పినానని అవును పలుకును కదా కదా నాయన. చిన్న పెద్దలలోన చెప్పుతారు పంప, చిన్న పెద్దలలోన చెప్పుతారు పంప, చిన్న పెద్దలలోన చెప్పుతారు పంప, చిన్న పెద్దలలోన చెప్పుతారు పంప. కలి ఎలుకల కన్నులాడి గలిగలా. తల్లి నెరగవా. ఓ తల్లిదండ్రులారా, బాలుడైనట్టి భక్తప్రహ్లాదుండు చేతులారంగ శివుని పూజించుతుండగా ఉప్పు సమమునందు త్వరించి హరియు. ఓ తల్లి గారు, ధనుజ పావనుండు హిరణ్యకశిపుండు బాలుని బౌహింసబెట్టుచుండా. తండ్రి, ఉప్పు సమమునందు త్వరించి హరియు నది ద్వారమున వాని పొట్ట జీర్తి చంపి చిరంజీవిని చేసే శ్రీగముగల్. ఓ తల్లిదండ్రులారా, ఆ యొక్క బాలుడైన ప్రహ్లాదుడు ఆ యొక్క హరిని పూజించినంత లోపల ఉప్పు స్తంభం నందు ఉద్భవించి హిరణ్యకశిపుని చంపగలేదా? ఎవరు చిన్న ఎవరు పెద్ద? నిజంగా నేను మీ కుమారుని అయినట్టుంటే ఇక్కడ వదిలిపెట్టి నన్ను వెళ్ళండి. నేను కుమారుని కాదనుకుంటే మీరు నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి. ఆ కుమారా, ఎంత మాట పలుకుతుంది నాయన. ఎన్ని చెప్పినా కానీ ఇంటలేవు కదా. సరే, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టగలేని వాడు దిగలేని పుట్టలో నిలరాలే ముట్టగా నిలరా వీరామ నిలరేనిరా. తెలియమని ఓ సాహెబ్ మన గారు, తల్లిదండ్రుల మాట వింటలేడు కదా. అవును కదా. తల్లిదండ్రులని ఆ పుట్టగానే నేను తిట్టలేని వాడు మనకు దక్కలేని ఉండలేదు. సరే, మన ఇంటికి మనం పోదాం. పొదుము పోతారు. ఓ నాయన, ఓ నాయన సిద్ధయ్య, తల్లి, ఈ యొక్క భజన మండలిలో నీ యొక్క భజన పాటలు పాడుకొని కొన్ని దినముల తర్వాత మన ఇంటి రమ్ము నాయన. సరే తల్లి, నేను మీ కొడుకుని అయినట్టు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి. సెలవు నాకిగా. సెలవు నాయన. జగదీశ వీర